అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాననమాట. ఇవాళ మనం ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యా రాశిలోకి, 3వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి సింహరాశిలోకి, 22వ తారీఖున బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారనమాట. సో ఇట్లా మారినప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో మిథున రాశి వాళ్ళకి రాశిలోనే కుజుడి సంచారం. సో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి మాట్లాడడం అన్నది జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఫాస్ట్ డెసిషన్స్ కానీ, లేకపోతే స్పీడ్గా మాట్లాడడం కానీ, లేకపోతే ఆవేశంగా మాట్లాడడం అనేది జరుగుతుందన్నమాట. సో అట్లా ఆవేశంగా మాట్లాడడం కానీ, ఆవేశంగా డెసిషన్స్ తీసుకోవడం కానీ కొంచెం స్లో డౌన్ చేస్తే మంచిది అనమాట. కాకపోతే రాశిలో కుజుడు మంచి ఉత్సాహాన్ని, మంచి ఎనర్జెటిక్ నేచర్ని ఇస్తాడనమాట. అంటే ఏ పని చేసినా యాక్టివ్గా చేయడం, చాలా ఎనర్జీగా చేయడం అనేది ఉంటుందన్నమాట. సో పనిలో స్పీడ్ ఉంటుంది. కాకపోతే ఆ స్పీడ్ మాటలోని డెసిషన్ మేకింగ్లో కొంచెం స్లో డౌన్ చేస్తే బాగుంటుందన్నమాట. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి మూడవ స్థానంలో రవి బుధుల సంచారం అనమాట. ఇది చాలా టెరిఫిక్ కాంబినేషన్. చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో మూడవ స్థానంలో రవి. సో మూడవ స్థానం ఏం చెప్తుంది అంటే మన కరేజ్, సెల్ఫ్ ఎఫర్ట్, కమ్యూనికేషన్స్, షార్ట్ డిస్టెన్స్, సిబ్లింగ్స్, దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే రవి సింహంలో ఉన్నాడో మీ యొక్క ధైర్యం, సాహస పరాక్రమాలు అన్నది చాలా ఎగ్జిబిట్ చేస్తారనమాట మీరు. సో ఏ పనైనా చాలా యాక్టివ్గా చేయడం కానీ, చాలా ధైర్యంగా చేయడం కానీ, చాలా అంటే అంటే ముందుకి దూసుకెళ్ళడం అన్నది ఉంటుందన్నమాట. అంటే ఏదో బెరుగ్గా అట్లా కాకుండా ఏ పని చేసినా చాలా కాన్ఫిడెంట్గా, చాలా పక్కాగా చేస్తారనమాట. సో అదేవిధంగా మీ సెల్ఫ్ ఎఫర్ట్, అంటే దేన్నైనా కష్టపడి పనిచేస్తారు. అంటే మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ యూజ్ చేసి మీరు పనిచేస్తారనమాట. సో ఈ థర్డ్ హౌస్లో పక్కనే బుధుడు కూడా ఉండడం వల్ల మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క ఇంటెలిజెన్స్ అవి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి అన్నమాట. సో త్రూ కమ్యూనికేషన్, మాట్లాడడం ద్వారా యూ కెన్ మేక్ ది థింగ్స్ అన్నమాట. అంటే మాటలతోటి పని అయిపోతుంది మీకు. మీరు ఒక పని చేయాలంటే మీరు ఏదో కష్టపడి ఒప్పించి అట్లా కాకుండా, అంటే మీ మాట్లాడే తీరు, మీ మాట్లాడే విధానంతో అవతలి వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి ఆ పని అయిపోతుంది అనమాట. సో త్రూ కమ్యూనికేషన్ అన్నది మీ యొక్క వర్క్ అయిపోతుంది. సో వృత్తి వ్యాపారంలో ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో హౌస్ ఆఫ్ ప్రొఫెషన్. సో ఎప్పుడైతే రవి బుధులు 3వ స్థానంలో ఉన్నారో, నేను చెప్పినట్టుగా మీరు ఏ పనైనా చాలా యాక్టివ్గా, చాలా కాన్ఫిడెంట్గా పనిచేస్తారు. సో అట్లా పనిచేయడం వల్ల మీకు ఏదైతే పని అసైన్ అయిందో అది చాలా క్విక్గా ఫినిష్ చేయడం వల్ల మీ యొక్క బాస్ నుంచి కానీ, లేకపోతే మీ సీనియర్స్ దగ్గర నుంచి కానీ, మీ తోటి ఉద్యోగుల దగ్గర నుంచి కానీ మీకు మంచి అప్రిషియేషన్స్ వస్తుందన్నమాట. సో ఇది బోత్ ఐటీ రంగాల్లో ఉండే వాళ్ళకి, అదేవిధంగా కమ్యూనికేషన్, సేల్స్, వ్యాపారం,
ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. సో, మూడవ స్థానంలో రవి, బుధులు వృత్తి, వ్యాపారం, కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ ఈ విషయాల్లో చాలా చాలా బాగుందన్నమాట. తర్వాత నాలుగో ఇంట్లో శుక్రుడు. ఇది కూడా మంచి ప్లేస్‌మెంట్. ఆహ్, సో, కుటుంబపరమైన వాతావరణం, డొమెస్టిక్ ఎన్వైర్న్‌మెంట్ అన్నది బావుంటుంది. సో, మీ దాంపత్య జీవితం కూడా బావుంటుందన్నమాట. సో, మెయిన్‌గా చిల్డ్రన్ తోటి రిలేషన్‌షిప్, మీ స్పౌస్‌తో రిలేషన్‌షిప్స్ కూడా బావుంటాయి. సో, డొమెస్టిక్ ఎన్వైర్న్‌మెంట్ అంతా బావుంది. సో, హెల్త్ పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ నెల బానే ఉందన్నమాట. సో, చతుర్థంలో శుక్రుడు కంఫర్ట్స్ అంటే మీకు ఏదైనా మంచి కంఫర్టబుల్‌గా ఆహ్, ఉంటుందన్నమాట. సో, ఏదైనా వెహికల్ కొనాలనుకున్నా ఇది మంచి టైం అన్నమాట. సో, ఓవరాల్‌గా మిథున రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బావుంది. అంటే వృత్తిపరంగా, వ్యాపారం, ఆరోగ్యం, ఆహ్, ఆహ్, అంటే డొమెస్టిక్ ఎన్వైర్న్‌మెంట్ అంటే ఇంట్లో వాతావరణం గానీ, స్పౌస్, చిల్డ్రన్ తోటి ఒక రిలేషన్‌షిప్స్, ఈ విషయాలు అన్నిట్లోనే బాగున్నాయన్నమాట. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే తొందరపాటు. అంటే ఆవేశంగా మాట్లాడడం గానీ, ఆవేశంగా డెసిషన్ మేకింగ్ అని అవి కొంచెం తగ్గిస్తే మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగుందన్నమాట. సో, మిథున రాశి వాళ్ళు వీలుంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే బావుంటుంది. సో, ఇది నాకు తెలిసినంత వరకు మిథున రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.